నా డ్యూటీ పరిధిలో ఏది న్యాయమో అదే చెయ్యాలి అని లంచాలకు కానీ ప్రలోభాలకు కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కానీ తల వంచకుండా నేను నా పని చేస్తూ ఉన్నాను. కమిషన్ కోసం ఈ మాణిక్యం కాంట్రాక్టర్లా డొల్ల ఫైల్స్ ఎన్నో తీసుకొచ్చి అంతకుముందు కలెక్టర్ ఆఫీస్లో పాస్ చేయించుకునేవాడు. నాకు కూడా లంచాలిచ్చి పాస్ చేయించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా నేను వాటన్నిటినీ రిజెక్ట్ చేశాను. అది మనసులో పెట్టుకుని కొంతమంది స్వార్థపరులు చెప్పిన మాటల వల్ల ఈ మాణిక్యం నన్ను తెలివిగా ఇరికించాడు. ఆ రోజు మా అక్కని క్యారేజ్ పంపించమని నేనే చెప్పాను. అంజీ కలెక్టర్ ఆఫీస్కి క్యారేజ్ తీసుకుని వచ్చాడు. అది ముందుగానే తెలుసుకున్న మాణిక్యం ఆ క్యారేజీ నాకిస్తానని లోపలికి తీసుకొచ్చి అందులో డబ్బులు పెట్టాడు. నా చేతులతో నేనే ఆ క్యారేజ్ ఓపెన్ చేశాను కాబట్టి ఏసీబీ వాళ్ళకి నేను డబ్బులు తీసుకుంటున్నట్టుగా దొరికాను. సీసీటీవీ ఫుటేజ్లో కూడా అదే ఉంది. బట్ ఇదంతా నన్ను కావాలని ఇరికించారు తప్ప నేను ఎక్కడా ఏ లంచమూ తీసుకోలేదు. ఏసీబీ ఆఫీసర్ మిస్టర్ జగన్నాథరావు, వాట్ అబౌట్ యూ? ఈ మాణిక్యం కలెక్టర్ గారు తనని డబ్బులు అడుగుతున్నారని, ఇవ్వకపోతే ఫైళ్ల మీద సంతకం పెట్టను అని చెప్పారని మాకొచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని మేము సిఎస్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మొత్తం ఎంక్వైరీ చేయమన్నారు. మాణిక్యానికి ఆ కరెన్సీ నోట్లు మేమే ఇచ్చాం. అది కలెక్టర్ గారు ఈయన క్యారేజీలోంచి తీయడం, ఆ డబ్బు ఈయన చేతుల్లో ఉండడం స్వయంగా మేము చూసాం. సో గోపాలకృష్ణ గారు లంచం తీసుకున్నట్టుగానే మేం చేసిన ప్రాథమిక ఎంక్వైరీలో ప్రూవ్ అయింది సార్. కలెక్టర్ ఆఫీస్లో కొంతమంది కూడా మాకు ఇదే విషయాన్ని చెప్పారు. ఆ రిపోర్టు మీ టేబుల్ మీద ఉంది సార్. లేదు జడ్జి గారు, నా తమ్ముడే తప్పు చేయలేదు. కలెక్టర్ ఆఫీస్లో కావాలని కొంతమందిని కొనేసి నా తమ్ముడి మీద ఇలా ప్రచారం చేయిస్తున్నారు. నా తమ్ముడు ఎప్పుడు లంచాలు తీసుకోడు, ఎవరికి అన్యాయం చేయడు. న్యాయం వైపు నా తమ్ముడు ఉంటాడు. జడ్జి గారు, మీకు దండం పెడతాను, నా తమ్ముడిని నిర్దోషిగా నమ్మండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆధార్ ఆధార్ ఆధార్. చూడమ్మా, కోర్టుకు కావలసింది సాక్ష్యాధారాలు. గోపి తప్పు చేశారా లేదా అన్నది సాక్ష్యాధారాన్ని పరిశీలించి తీర్పు ఇవ్వటం జరుగుతుంది. మీరు కోర్టు హాల్లో ఇలా మాట్లాడకూడదు. దయచేసి కూర్చోండి. చూసావా గ్రాని, ఈ రాణి నిన్న మన ఇంటికొచ్చి ఎంతో రెచ్చిపోయింది. ఈరోజు ఇక్కడికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటుంది. సాక్ష్యాధారాలు మనవైతే ఉన్నాయి కాబట్టి ఇక ఈ గోపి శిక్ష నుంచి తప్పించుకోలేడు. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట గోపాలకృష్ణ మాణిక్యం దగ్గర నుంచి లంచం తీసుకున్నట్టుగా ఈ కోర్టు భావిస్తోంది. అందుకనే జడ్జి గారు, నన్ను క్షమించండి, ఒకసారి పేపర్ చదవండి. జగపతి గారిని లోపలికి రమ్మని పిలవండి. జగపతి, జగపతి, జగపతి. ఈ కేసుకు సంబంధించి మీ దగ్గర ఏవో సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కదా, ఏమిటవి? ఎవరన్నారు? నా పేరు జగపతి. ఒకప్పుడు నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని. డబ్బే తప్ప మనుషులకు విలువివ్వని మూర్ఖుణ్ణి. చివరికి నా కొడుకు చదువు, పెళ్ళి అన్నీ వ్యాపార దృష్టితోనే చూశాను.
అది నా కొడుకు తట్టుకోలేకపోయాడు. నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. రాణి అనే ఒక మంచి మనిషిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో నేను రాణి మీద పగబట్టాను. తన కుటుంబాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఎంతగానో ప్రయత్నించాను. చివరికి ఆమె ప్రాణాలను తీయాలని నేను ప్రయత్నిస్తే ఆ దేవత నన్ను రక్షించింది. అలాంటి రాణి పెంపకంలో పెరిగిన గోపి ఎప్పటికీ తప్పు చేయడు. రాణి మీదున్న పగతో గోపిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారు. దానికి తగిన సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. రాణి మీద పగ తీర్చుకోవాలని ఆ సమంత మహిళతో చేతులు కలిపాను. నేను వాళ్ళ మనిషిని అనుకుని గోపి విషయంలో వాళ్ళు చేసింది మొత్తం నాతో చెప్పారు. కానీ వాళ్ళు ఊహించందేంటంటే వాళ్ళు మాట్లాడింది మొత్తం నేను రికార్డ్ చేశాను. ఇప్పుడు ఆ వీడియోని మీకు చూపిస్తాను. అది చూసి తప్పెవరదో మీరే నిర్ణయించండి. ఇప్పుడు గోపి జైల్లో ఉన్నాడు కదా, అది గోపి కావాలని చేసింది కాదు. గోపిని మేమే ఆ కేసులో ఇరికించాం. మాణిక్యం అనే వ్యక్తి ద్వారా గోపి లంచం తీసుకున్నట్టుగా మేమే క్రియేట్ చేశాం. ఆ మాణిక్యం మేం డబ్బులిస్తే అక్కడికి వెళ్ళిన మనిషి. మేమే ఏసీబీ వాళ్ళకి విషయం చెప్పాము. ఒక నిజాయితీ గల అధికారిని కుటుంబ తగాదాల కోసం అన్యాయంగా ఇలా లంచగొండి కేసులో ఇరికించటం తప్పు అని ఈ కోర్టు తీవ్రంగా పరిగణిస్తోంది. ఒక నిజాయితీపరుడైన అధికారి విషయంలో ఇంత అనాగరికంగా ప్రవర్తించినందుకు మాణిక్యానికి 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గోపి ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి లంచము తీసుకోలేదని, తనను కావాలని ఈ కేసులో ఇరికించారని ఈ కోర్టు పూర్తిగా విశ్వసిస్తోంది. గోపిని నిర్దోషిగా ప్రకటిస్తూ యథావిధిగా తననే మళ్లీ ఇదే జిల్లాకు కలెక్టర్గా కొనసాగించవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించమని ఈ కోర్టు తీర్పు ఇవ్వటమైనది. ఒకప్పుడు రాణి మీద ఎంత పగ ఉన్నప్పటికీ రాణి మంచితనాన్ని తెలుసుకొని తన బాధని గ్రహించి ఎంతో తెలివిగా ఈ సాక్ష్యాధారాన్ని సంపాదించిన జగపతి గారిని ఈ కోర్టు ప్రత్యేకంగా అభినందిస్తోంది. The court is adjourned.
మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో మర్చిపోలేను సార్. నాకు ఎక్కడ శిక్ష పడుతుందో అని మా అక్క ఎంతో బాధపడింది. చివరికి తను కేసు విత్డ్రా చేసుకుని నన్ను రక్షించాలని అనుకుంది. అయినా న్యాయం గెలుస్తుంది అని అక్కకి ధైర్యం చెప్పాను. కానీ న్యాయం గెలవాలి అంటే సాక్ష్యాధారాలు ఉండాలని నాకు తెలుసు. నేను నిర్దోషినే అని ప్రూవ్ చేయలేకపోయాను. నాకు అన్యాయంగా శిక్షపడి నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను. కానీ మీరు చివరి నిమిషంలో వచ్చి ఆ సాక్ష్యాల్ని చూపించి నా పరువుని ఉద్యోగాన్ని కాపాడారు. ఏం చేసి మీ రుణం తీర్చుకోగలను? నిజానికి నేను చేసింది ఏమీ లేదు బాబు. మీ అక్క విషయంలో నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే నన్నెవ్వరూ క్షమించరు. అయినా సరే రాణి ఏ రోజు కూడా నన్ను శత్రువుగా చూడలేదు. నేను తన ప్రాణాలు తీయాలనుకున్నాను అన్న నిజం రాణికి ఎప్పుడో తెలుసు. అయినా నన్ను క్షమించిన దేవత రాణి. తన జీవితమంతా తమ్ముడి కోసం, చెల్లి కోసమే దారబోసిందని తెలిసినప్పుడు ఒక మనిషిలో ఇంత త్యాగగుణం ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేకపోయాను. అలాంటి వాళ్లకు నేను చేసిన అన్యాయాన్ని తలుచుకుని నాలో నేనే ఎన్నో రోజుల నుంచి కుమిలిపోతున్నాను. నేను చేసిన పాపానికి పరిహారం ఏమైనా చేయగలనా అని ఆలోచిస్తే నీ విషయంలో ఇలా జరిగిందని తెలిసింది. రాణి ఎంత బాధపడుతుందో నేను చూశాను. అప్పుడే ఆలోచించాను, రాణిని అన్ని విధాలా ఈ కేసు నుంచి విత్డ్రా చేసుకోమని ప్రెజర్ పెడుతున్నారు అంటే ఖచ్చితంగా ఇది కావాలని చేసిన డ్రామా అని నాకు బాగా అర్థమైంది. నేను వాళ్ళ మనిషినని నమ్మకంతో వాళ్ళు నాతో చెప్తారని నేను ముందే ఊహించి ఫోన్ రికార్డ్ పెట్టుకుని వాళ్ళ దగ్గరకెళ్ళాను. నేను అనుకున్నదే జరిగింది. చివరికి సాక్ష్యం దొరికింది. రాణికి నేను చేసిన ఎంతో అన్యాయానికి ఒక చిన్న పరిహారం చేయగలిగానన్న తృప్తి నాకు చాలు. జగపతి గారు, తప్పు చేయని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. కానీ చేసిన తప్పుని తెలుసుకునే వాళ్ళే మహనీయులవుతారు. రాణి మీ అబ్బాయిని ఎక్కడెగరిగిసిపోతుందో అన్న అనుమానంతో మీరు రాణి విషయంలో తప్పుగా ప్రవర్తించారు. రాధ మీ మాట వినుంటే మీకు ఆస్తులు వచ్చేవని మీరు రాణి మీద కోపాన్ని పెంచుకున్నారు. కానీ ఆస్తులు అంతస్తులు ముఖ్యం కాదండి. మంచి మనసున్న మనుషులు కావాలి. మనం ఎంత సంపాదించినా మన అనుకునే వాళ్ళు మన పక్కన లేనప్పుడు ఆ జీవితం నరకంగా ఉంటుంది. అదే మన పేదరికంలో ఉన్న మన గురించి ఆలోచించే వాళ్ళు మన పక్కన ఉంటే ఆ జీవితం స్వర్గంగా ఉంటుంది. అది రాధా తెలుసుకున్నాడు కాబట్టే రాణి వైపున్నాడు. ఇప్పుడు ఈ నిజాన్ని మీరు కూడా తెలుసుకున్నారు. చాలా సంతోషం. గోపి విషయంలో రాణి చాలా బాధపడిందండి. ఇంకా గోపిని ఈ కేసు నుంచి బయటికి తీసుకురాలేమోనని తను ఇందాక కూడా ఎంతో ఏడ్చింది. కానీ మంచి మనుషులకి ఎప్పుడూ మంచి జరుగుతుందని మీరు మరొక్కసారి నిరూపించారు. అరే రాణి, లేమ్మా. ఏంటమ్మా ఇది? నా కాళ్ళకు దండం పెడుతున్నావేంటి? ఇప్పుడు నేనేం చేశానని? లేదు మావయ్య, మీరు చేసిన సహాయం మామూలు విషయం కాదు. నా తమ్ముడు, నా చెల్లి, నా జీవితం మావయ్య. వాళ్ళకే చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది
చెయ్యని తప్పుకు నా తమ్ముడు ఎక్కడ శిక్ష అనుభవిస్తాడోనని నేనెంతో భయపడ్డాను మావయ్య. వీడు నాకెంత ధైర్యం చెప్పినా ఇందాక జడ్జి గారు తీర్పిచ్చే ముందు ఇంకా నా గుండె ఆగిపోతుంది అనుకున్న సమయంలో మీరు వచ్చి నా తమ్ముణ్ణి రక్షించారు మావయ్య. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. రాణి, నిజానికి కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలమ్మా. నాలాంటి మూర్ఖుణ్ణి కూడా చేరతీసిన గొప్ప వ్యక్తివి నువ్వు. మీ ఇంట్లో ఉంటూ నీ చేతి వంట తింటూ నిన్నే ఇబ్బందులు పెట్టిన ఎంతో సహించిన మంచి మనిషివమ్మా నువ్వు. రాణి, నీలాంటి వ్యక్తిని నేను ఎన్నోసార్లు అపార్థం చేసుకుని నిన్ను నా కొడుకు జీవితం నుంచి తప్పించాలనుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ మంచితనమే నిన్ను కాపాడిందమ్మా. చివరికి ఆ మంచితనమే నేను చేసిన తప్పేంటో తెలుసుకునేలా చేసింది. నా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశానే తప్ప ఇందులో నేను నీకు చేసిన సాయం ఏం లేదమ్మా. అమ్మా రాణి, నేనిప్పుడు పూర్తిగా మారిపోయానమ్మా. ఇంకెప్పుడు నీ పట్ల ఎలాంటి కుట్రలు చెయ్యను అని నాకు జన్మనిచ్చిన నా తల్లి సాక్షిగా చెప్తున్నానమ్మా. సార్, మీరు మారిపోయారని మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. ఈరోజు మా గోపి విషయంలో మీరు చేసిన సహాయమే మీరు మారిపోయారు అని చెప్తుంది. ఇన్నాళ్ళు అందరూ మిమ్మల్ని అభిమానించినా నాకు మాత్రం మీ మీద కోపం ఉండేది. కానీ ఈరోజుతో ఆ కోపం కూడా పోయింది సార్. నేను మీ విషయాల్లో కొన్నిసార్లు కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించండి సార్. చెప్పాను కదక్కా, ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అని. ఆ నిజమే గెలిచింది. ఇంక ఎప్పుడు ఎవ్వరి ముందు ఓడిపోవద్దు. ఎవ్వరి దగ్గర నువ్వు తల దించొద్దు. నానమ్మా, నువ్విక్కడికొచ్చావేంటి? కోర్టుకు వెళ్ళలేదా? అక్కడ అన్నయ్య కేసు ఏమైందో అని నాకు చాలా టెన్షన్గా ఉంది నానమ్మా. ఎవరిని అడగాలో కూడా తెలియడం లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నాకా విషయం తెలుసు వర్ష. ఈ విషయంలో ఎంతో కంగారు పడతావని నీకు చెప్పడానికే వచ్చాను. నేనిప్పుడు కోర్టు నుంచే వస్తున్నాను. అవునా? ఏమైంది నానమ్మా? అన్నయ్యకేం కాలేదు కదా? తను నిర్దోషిగానే బయటకొచ్చాడు కదా? అవునమ్మా, గోపి మీద కేసు కొట్టేశారు. తనని అన్యాయంగా లంచం కేసులో ఇరికించారని ప్రూవ్ అయింది. చివరికి న్యాయమే గెలిచింది. మీ అక్క మంచితనమే ఈరోజు గోపిని గెలిపించింది. ఇంకా అర్థం కాలేదా? కోర్టులో అన్ని సాక్ష్యాధారాలు గోపి తప్పు చేశాడని చూపించారు. మాణిక్యం అప్రూవర్గా మారి గోపి తన దగ్గర లంచం అడిగాడు అని కోర్టు వారిని నమ్మించారు. ఇంక గోపికి శిక్ష పడుతుందని అందరూ అనుకున్నాం. కాని రాధ వాళ్ల నాన్న జగపతి గారొచ్చి చివరి నిమిషంలో ఒక సాక్ష్యాన్ని చూపించారు. ఆడిన నాటకం మొత్తాన్ని బయటపెట్టారు. ఆయనే ఆ సాక్ష్యం చూపించకపోతే ఈ పాటికి గోపి తప్పు చేశాడని రుజువయుండేది. అలా శిక్ష పడవలసిన గోపిని కేసు నుంచి బయటపడేసిన వ్యక్తి జగపతి గారు. ఆయనకి మా కుటుంబం అంటే ఎప్పుడూ కోపం ఉండేది నానమ్మా. అక్క కావాలనే రాధా గారిని తన వైపు తిప్పుకుందని కోపం పెంచుకున్నారు. కానీ అలాంటి వ్యక్తి ఇలా సాయం చేశారంటే
నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. రాణి విషయంలో ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశారో ఆయన తెలుసుకున్నారమ్మా. రాణి మంచితనమేంటో, రాణి గొప్పతనమేంటో ఆయన పూర్తిగా గ్రహించారు కాబట్టి తన తప్పును తెలుసుకొని ఈరోజు రాణికి సాయం చెయ్యాలని ఈ సాక్ష్యాధారాన్ని చూపించారు. ఈరోజు గోపి నిర్దోషిగా బయటకొచ్చాడన్నా, జగపతి లాంటి మనిషి మారాడు అన్నా దానంతటికీ కారణం రాణి మంచితనమేనమ్మా. మళ్ళీ మన కుటుంబాలు కలవాలని, మనందరం ఒక్కటిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను కోరుకుంటున్నాను. ఏంటి మహి, సమంత మాట్లాడడం లేదు? నువ్వైనా చెప్పు. గోపి లంచం తీసుకున్నాడని ప్రూవ్ అయింది కదూ? తనని జాబ్ నుంచి టర్మినేట్ చేశారు కదా. మీ మనవరాలు ఓడిపోయింది, నిజం గెలిచింది. న్యాయం మీద అన్యాయం ఎప్పటికీ గెలవదని మరొక్కసారి రుజువైంది.